హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్ చేసే విధానం అయితే చూద్దాము. ఈ అప్లికేషన్ అయితే జాయింట్ అకౌంట్ లేదా మైనర్ అకౌంట్ కూడా వాడుకోవచ్చండి. సో మైనర్ అకౌంట్ కూడా ఫిల్ చేయడం అయితే చూసేసుకోవచ్చు మనం ఇందులోనే. ఇప్పుడైతే నేను ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే అప్లికేషన్ చూడండి, ఇలా అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫర్ రెసిడెంట్ ఇండివిడ్యువల్ అని ఉంటుంది. తర్వాత ఇది సెకండ్ ఫామ్ వచ్చేసి జాయింట్ అన్నాను కదా. సో ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్, సెకండ్ దానిలో సెకండ్ అప్లికెంట్ డీటెయిల్స్, అంటే ఇద్దరు ఉంటే అప్లికెంట్ 1 అప్లికెంట్ 2 ఉంటారు కదా. సో ఆ ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫట్కా ఫామ్, ఆ తర్వాత వచ్చేసి నామినేషన్ ఫామ్, తర్వాత డ్యూ డెలిజెన్సీ ఫామ్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే మనము అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, పైన నేను పెన్ పెట్టాను చూడండి, అక్కడ సేవింగ్ అకౌంట్ అని ఉంది కదా. మామూలుగా మనము నార్మల్గా అయితే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం కదా, అక్కడ టిక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కరెంట్ అకౌంట్కి యాక్చువల్గా డిఫరెంట్ ఫామ్ ఉంటుందండి. సో ఇక్కడ మీరు సేవింగ్ అకౌంట్ దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది. సో అలా సేవింగ్ అకౌంట్ అని టిక్ చేశాక సైడ్కి అయితే పర్పస్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుందండి. సో అంటే మైనర్ పిల్లలైతే స్కాలర్షిప్ కోసం, లేదంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే సేవింగ్ పర్పస్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి నేనైతే అక్కడ సేవింగ్ పెట్టేశాను. సో అది మీ ఇష్టం అన్నమాట. తర్వాత ప్రైమరీ అకౌంట్ ఉంది కదా. సో ప్రైమరీ అప్లికెంట్ డీటెయిల్స్ రాయాలి. అంటే ఫస్ట్ ఎవరి పేరు, అంటే మైనర్ అయితే మైనర్ పేరు రాసేయాలి. కిందన జాయింట్ అప్లికెంట్ అని ఉంది కదా, జాయింట్ అప్లికెంట్ మాత్రం దగ్గర వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్ లేదా ఫాదర్ నేమ్ రాసుకోవాలి. వాళ్ళ ఫస్ట్ నేమ్ అంటే మామూలుగా నేమ్ రాసేసుకోవాలి. లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్ రాసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కింద చూడండి, ఒకవేళ మైనర్ కాలేదనుకోండి, ప్రైమరీ అప్లికెంట్ దగ్గర మామూలుగా ఫస్ట్ మీకు ఎవరి పేరు కావాలో వాళ్ళ పేరు, తర్వాత జాయింట్ అప్లికేషన్ అయితే జాయింట్ అకౌంట్ అయితే కింద నెక్స్ట్ సెకండ్ ఎవరి పేరు రావాలో వాళ్ళ పేరు రాసేసుకోవాలి. కింద చూడండి, ఫర్ ఆపరేషన్ బై గార్డియన్ ఆర్ ఫర్ ఆపరేషన్ బై మైనర్ అని ఉంది. ఫర్ ఆపరేషన్ బై గార్డియన్ అంటే మదర్ లేదా ఫాదర్ ఆపరేట్ చేయాలనుకుంటే అది టిక్ చేసుకోవాలి. లేదంటే ఫర్ ఆపరేషన్ బై మైనర్ అంటే అబౌ 10 years వాళ్ళు అంటే మైనర్ సెల్ఫ్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. బిలో 10 years అయితే ఆపరేషన్ బై గార్డియన్ టిక్ చేసుకోవాలి. తర్వాత కింద వాళ్ళు ఏమవుతారు, సన్ ఆర్ డాటర్ అని ఉంటుంది కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ వేసేసి కింద చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద గార్డియన్ అని ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవాలి. సిగ్నేచర్ ఆఫ్ ద గార్డియన్ అనే ప్లేస్లో వచ్చేసి సో ఫస్ట్ పేజీలో ఆ పార్ట్ అయితే ఇలా ఫిల్ చేసేసుకోవాలండి. మైనర్స్ అబౌ 10 years అయితే సెల్ఫ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అదే బిలో 10 years అయితే కంపల్సరీ గార్డియన్ ఆపరేట్ చేసుకోవాలన్నమాట. కింద చూడండి రెసిడెన్స్ ఆర్ కరస్పాండెంట్ అడ్రస్ ఉంది కదా. సో అడ్రస్ అయితే ఫిల్ చేసేసుకోవాలి మనము. తర్వాత పేజ్ టర్న్ చేస్తే ఫెసిలిటీస్ రిక్వైర్ అని ఉంది కదా. అకౌంట్ కేటగిరీ అంటే రెగ్యులరా, గోల్డా, ప్లాటినం అంటే మనం మినిమం బ్యాలెన్స్ ఓపెన్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ టిక్ చేసేసుకొని జాయింట్ అకౌంట్ అయితే చెక్ బుక్ పెట్టుకోండి. మైనర్ అకౌంట్ అయితే చెక్ బుక్ అయితే రాదండి. సో జాయింట్ కోసం అయితే నేను పెట్టేసి చెక్ బుక్ పెట్టాను. తర్వాత కిందన వచ్చేసి ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది కదా, యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మామూలుగా యావరేజ్గా ఎంత ఉంటుందో టిక్ చేసుకోవాలి. మ్యాండేట్ ఫర్ ఆపరేషన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి సింగిల్ ఆర్ జాయింట్ అకౌంట్ అనుకున్నాం కాబట్టి ఈఆర్ఎస్ పెట్టుకోవచ్చు, ఫార్మర్ ఆర్ సర్వైవర్ పెట్టుకోవచ్చు, ఎనీ వన్ ఆర్ సర్వైవర్ అని పెట్టుకోవచ్చు. లేదంటే ఇద్దరు కలిసి సంతకం పెడితేనే ఆపరేట్ చేయాలి అనుకుంటే మాత్రం జాయింట్లీ అని పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఈఆర్ఎస్ పెట్టాను. సో మైనర్ అనుకోండి, మైనర్ అయితే సింగిల్ బై గార్డియన్ అయితే గార్డియన్, లేదంటే మైనర్ అయితే సింగిల్ దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి దాని కిందన ప్రైమరీ అప్లికెంట్ జాయింట్ అయితేనేమో ఫస్ట్ పేరు ఎవరు ఉంటుందో వాళ్ళది ప్రైమరీ అప్లికెంట్లో రాసి, సెకండ్ పేరు ఎవరిదైతే ఉంటుందో అక్కడ నేమ్ రాసి కిందన సిగ్నేచర్ చేసి కిందన ఫొటోస్ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ పేపర్ని అయితే మనం ఫిల్ చేసుకున్నాక మనము అప్లికెంట్ డీటెయిల్స్ పేజీకి అయితే వెళ్దామండి. సో ఇందులో చూడండి పైన ఫోటో ఉంటుంది, ఫోటో పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేమ్ అంటే ప్రైమరీ అప్లికెంట్ మనం బుక్లో పేరు ఎవరైతే రావాలో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. మేడన్ నేమ్ అని కింద చూడండి, మేడన్ నేమ్ దగ్గర
అదే లేడీస్ బిఫోర్ మ్యారేజ్ అయితే నేమ్ వేరే ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్ వేరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ ఏం పేరైతే ఉందో ఆ పేరు మేడన్ నేమ్ దగ్గర రాయాలి. అంటే సర్ నేమ్ ప్లస్ నేమ్ అనమాట, మొత్తం రావాలి. సో జెంట్స్కి అయితే సేమ్ ఉంటుంది కాబట్టి అదే నేమ్ రాసుకుంటే సరిపోతుంది. స్పౌస్ నేమ్, ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయితే మాత్రం స్పౌస్ నేమ్ రాయాలి. ఒకవేళ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనుకోండి బ్లాంక్ వదిలేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్, ఫాదర్ వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాయాలి. ఫస్ట్ నేమ్లో నేమ్ రాసుకొని లాస్ట్ నేమ్లో మన ఇంటి పేరు రాసుకుంటే సరిపోతుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కంపల్సరీ. ఆ తర్వాత జెండర్, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో మేల్ అయితే మేల్ దగ్గర టిక్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ దగ్గర టిక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారో అది రాసేసుకోండి. కంట్రీ ఆఫ్ బర్త్ అంటే మనం ఏ కంట్రీలో, సో ఇండియా. తర్వాత వచ్చేసి రెసిడెంట్ ఇండియన్ దగ్గర టిక్ చేశాను. మీరు నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్ పెట్టుకోండి. సో ఇలా మెరిషియల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనమాట. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని టిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, నేషనాలిటీ, రిలీజన్. సో ఇలా అయితే ఈ విధంగా మనము అప్లికెంట్ 1 డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ రెసిడెన్స్ అడ్రస్, ఓన్లీ కమ్యూనికేషన్కి ఏ అడ్రస్ కావాలో ఆ అడ్రస్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ అడ్రస్, రెసిడెన్స్ అడ్రస్ రెండు వేరువేరుగా ఉన్నట్లయితే పైన లోకల్ అడ్రస్ పెట్టుకోండి, కిందన పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేసుకోండి. లేదు అంటే మనం ఉండేది ఇక్కడే ప్లస్ అడ్రస్ మన పర్మనెంట్ అడ్రస్ ఇక్కడే అనుకుంటే సేమ్ ఐజ్ ఎబో పెట్టేసుకోండి. తర్వాత అప్లికెంట్ ఇన్కమ్ డీటెయిల్స్, శాలరీ అయితే శాలరీ ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అని ఉంది కదా, మీకు యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో ఒకసారి అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికెంట్ పేజ్ టర్న్ చేస్తే మీకు ఇక్కడ నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మామూలుగా పాన్ కానీ పాస్పోర్ట్ కానీ అలాంటివి అనమాట. సో అవి ఏవి ఉంటే అవి రాసేసుకోండి. రెసిడెన్స్ ప్రూఫ్ అంటే మనకు అడ్రస్ దేంట్లోనైనా వస్తుందో అదనమాట. కింద చూడండి నేను ఆధార్ అని రాశాను, ఆధార్ పక్కన ఆధార్ నెంబర్ వేసుకోవాలి. పక్కన ప్యాన్ వేసాను కదా, ఐడెంటిటీ ప్రూఫ్ ప్యాన్ రాశాను కదా, ప్యాన్ నెంబర్ వేసుకోవాలి. కింద రెసిడెన్స్ ప్రూఫ్ అంటే మనం రెసిడెన్స్ అంటే ఎక్కడ ఉంటాము అనేది మనకి ప్రూఫ్ కదా. ఆధార్ లేకపోతే కరెంట్ బిల్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఓటర్ ఐడి అయినా ఉండొచ్చు, ఓటర్ ఐడి రాసేసుకోండి. సో ఆ నెంబర్ అక్కడ పక్కన రాసేసుకోవాలి. సో ఇలా అయితే ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కిందన చూడండి ఇన్ఫర్మేషన్ ఫర్ క్రెడిట్ ఫెసిలిటీస్ అవైల్డ్ అని ఉంది. అంటే మనము ఇంతకుముందు ఎక్కడైనా లోన్స్ తీసుకున్నామా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏం లేవనుకోండి, ఐ డు నాట్ ఎంజాయ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అని టిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఉన్నాయనుకోండి సెకండ్ ఐ ఎంజాయ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అని టిక్ చేసేసి కిందన వెహికల్ లోన్ ఉందా, హౌసింగ్ లోన్ ఉందా, ఉంటే ఏం లోన్ ఉందని చెప్పేసి అది టిక్ చేసేది. కానీ కింద ఎక్కడ బ్రాంచ్ ఏ బ్యాంకు నెంబర్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే జస్ట్ ఐ డు నాట్ ఎంజాయ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎక్కడైనా ఉంటే మాత్రం కింద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ కలెక్టెడ్ ఎక్కడ ఏ బ్యాంక్లో ఉంది అని మాత్రం అది ఫిల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ I-certify దట్ అని ఉంది కదా, సో ఐ అంటే మనమే అనమాట, మనమే డిక్లరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అక్కడ మన నేమ్ రాసుకోవాలి. కింద డిక్లరేషన్ అని ఉండి డేట్ ప్లేస్ ఉంది కదా, డేట్ దగ్గర డేట్, ప్లేస్ దగ్గర ప్లేస్ నేమ్ రాసేసి ఆ పక్కన బాక్స్లో మాత్రం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ప్రైమరీ అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత సెకండ్ అప్లికెంట్ అంటే జాయింట్ అనుకున్నాం కదా, జాయింట్ అప్లికెంట్ అంటే సెకండ్ అప్లికెంట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మైనర్ అనుకోండి, ఫస్ట్ పేజీలో మైనర్ డీటెయిల్స్ అంటే వాళ్ళ పాప లేదా బాబు సంబంధించిన వాళ్ళ పాప లేదా బాబుకు సంబంధించిన డీటెయిల్స్, సెకండ్ పేజీలో మదరు లేదా ఫాదర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత నామినేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. సో ఈ నామినేషన్ ఫామ్లో చూడండి కిందన IRV అని ఉంది కదా, IRV అంటే ఇప్పుడు మనం మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, సో వాళ్ళ నేమ్ రాయాలి. లేదు జాయింట్ అకౌంట్ అనుకోండి, ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంటుందో వాళ్ళ నేమ్ రాసేసుకోవాలి. వాళ్ళ నేమ్ రాసేసుకొని ఇక్కడ చూడండి నామినీ పేరు నేమ్ ఆఫ్ ద నామినీ లేదా నామినీ పేరు అని ఉంది కదా, ఇక్కడ కిందన చూడండి టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొదటి పేరు, మధ్య పేరు, చివరి పేరు అని ఉంది కదా. అక్కడ టైటిల్ ఏమంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ ఎవరో ఒకరి పేరు రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ద నామినీ అంటే మామూలుగా మనం ఫాదర్ లేదా స్పౌస్ నేము, మదర్ నేము అక్కడ నామినీ పేరు రాసుకుంటాం కాబట్టి వాళ్ళ నేమ్ రాసేసి
వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదరా, స్పౌసా, మదరా, ఏమవుతారు, రిలేషన్షిప్ కూడా రాసుకోవాలి. తర్వాత వాళ్ళ ఏజ్ కూడా వేయాలన్నమాట. సో నామినీ యొక్క అడ్రస్ కూడా వేసుకోవాలి. మామూలుగా అయితే మనకు ఫాదర్ అనుకోండి సేమ్ అడ్రస్ ఉంటుంది కదా, సో సేమ్ రాసినా సరిపోతుంది. ఒకవేళ నామినీ నేమ్ కనుక మైనర్ అయినట్లయితే మళ్ళీ ఒక గార్డియన్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. దట్టు నామినీ మైనర్ అనుకోండి, అక్కడ వాళ్ళ నామినీ డేట్ ఆఫ్ బర్త్ రాసేసి కిందన ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ దగ్గర గార్డియన్ నేము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు అంటే నామినీ మైనర్ అనుకోండి, వాళ్ళ ఫాదర్ నేమో మళ్ళీ మదర్ నేమో గార్డియన్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. కిందన చూడండి సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద డిపాజిటర్. ఎవరైతే మనము వాళ్ళ అప్లికెంట్ డీటెయిల్స్ ఇచ్చామో, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. ఇద్దరివి అయితే ఇద్దరివి చేయాలి. ఇక్కడ చూడండి ప్రాథమిక డిపాజిట్ పేరు అంటే ప్రైమరీ హోల్డర్ అనమాట. ఫస్ట్ జాయింట్ అకౌంట్లో ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుందో వాళ్ళ పేరు రాసేసుకోవాలి. తర్వాత సెకండ్ పేరు ఎవరిది ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే రాసుకోవాలి. అలా రాసుకున్నాక కిందన వచ్చేసి సిగ్నేచర్ చేసుకోవాలి. తర్వాత అక్నాలెడ్జ్ ఫర్ నామినేషన్ ఉంది, అంటే మనం నామినీ పేరు ఇచ్చాం కదా, సో అక్కడ మనం అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ కస్టమర్ డ్యూ డిలిజెన్సీ ఫామ్. ఇందులో మనమైతే ఎక్కువగా ఫిల్ చేయాల్సిన పని ఏమి ఎక్కువ ఉండదు. సో నేమ్ ఆఫ్ ద కస్టమర్ కావాలంటే నేమ్ రాసేసి అయితే మనము ఇవ్వచ్చు. ఇంకా రిమైనింగ్ బ్యాంక్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు ఏం ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏం తీసుకున్నారు, అసలు అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రాసుకునేది అనమాట. మనమైతే అంతగా ఫిల్ చేయనక్కర్లేదు. సో ఈ థర్డ్ ఫామ్ కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఫట్కా ఫామ్ అయితే ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే మనము ఎక్కడ ఉన్నాము అంటే మనము ట్యాక్స్ ఎక్కడ పే చేస్తున్నాము అనే మ్యాటర్ గురించి అనమాట. సో మనం ప్లేస్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ పుట్టాము, మన కంట్రీ ఆఫ్ బర్త్ అవన్నీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము ట్యాక్స్ అనేది అబ్రాడ్ అనుకోండి, అప్పుడు అది ఎస్ అని టిక్ చేసేయాలి అక్కడ పక్కన. అయితే మామూలుగా అందరూ నార్మల్గా ఇండియాలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే ఎక్కువ ఏం ఫిల్ చేయని అవసరం లేదు. ఇది నేను ఫామ్ ఫిల్ చేసేది రెసిడెంట్ ఇండివిజువల్స్కి అనమాట. ఒకవేళ అబ్రాడ్ అయితే దానికి వేరే విధంగా ఉంటుంది ఫాము, ఎన్ఆర్ఐ అకౌంట్స్కి. సో నేనైతే దాని గురించి ఎక్కువ అందుకే మెన్షన్ చేయట్లేదు. ఈ విధంగా అయితే కిందన ఒక సిగ్నేచరు ప్లస్ డేట్ అండ్ ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈజీగా అయితే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫిల్ చేసే విధానం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.